ఓకే, క్వశ్చన్ చూసుకుంటే ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg initially at rest is acted upon it simultaneously by two forces, one of 4 newtons and other of 3 newtons, acting at right angles to each other. The kinetic energy of the body after 20 seconds each. ఓకే, క్వశ్చన్ ఇచ్చాడంటే ఒక బాడీ ఉందంట. ఓకే, ఒక బాడీ ఉంది, దాని మాస్ 2 kg అంట. ఓకే, m ఈజ్ ఈక్వల్స్ టు 2 kg. ఓకే, ఇది ఇనిషియల్గా రెస్ట్లో ఉందంట. u ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, అండ్ టూ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్. రెండు ఫోర్స్లు ఈ బాడీ మీద యాక్ట్ అవుతున్నాయంట. ఫస్ట్ది F1 ఈజ్ ఈక్వల్స్ టు 4 న్యూటన్స్ అండ్ సెకండ్ F2 ఈజ్ ఈక్వల్స్ టు 3 న్యూటన్స్ ఆర్ యాక్టింగ్ ఎట్ రైట్ యాంగిల్స్ అని అన్నాడు. కాబట్టి ఈ F1 ఒకటి F1 F2 ఆర్ పెర్పెండిక్యులర్ అనమాట. ఓకే, ఇది F1 4 న్యూటన్స్ అంటే ఇది F2 3 న్యూటన్స్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ t ఈజ్ ఈక్వల్స్ టు 20 seconds. ఆఫ్టర్ 20 seconds ఈ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ రెండోట్ల యొక్క రిజల్టెంట్ ఇది అవుతుంది, ఎఫ్ రిజల్టెంట్. ఓకే, ఇప్పుడు ఎఫ్ రిజల్టెంట్ ఫార్ములా ఏంటి, ఇది నార్మల్గా ఇది తీసుకుంటే ఇది ఇక్కడ ఏమైంది, ఎఫ్ఎక్స్ ఎంత 4 న్యూటన్స్ అయింది, ఇది ఎఫ్ఎక్స్ అవుతుంది. ఓకే, ఎఫ్ఐ ఎంత 3 న్యూటన్స్. ఓకే, ఈ రెండిట్ల యొక్క రిజల్టెంట్ ఏమవుతుందంటే √fx² ప్లస్ fy² ప్లస్ 2fx fy కాస్ థీటా. ఓకే, ఈ రెండు 90 degrees యాంగిల్తో మేక్ అయినాయి కదా. దట్ ఈక్వల్స్ టు fx² అంటే 4² ప్లస్ 3² ప్లస్ 2 × 4 × 3 కాస్ 90 degrees. ఓకే, దట్ ఈక్వల్స్ టు 4² 16, 3² 9 ప్లస్ కాస్ 90 0 అవుతుంది కాబట్టి ప్లస్ 0 అవుతుంది. ఓకే, 16 + 9 25, √25 వాల్యూ అంతా √25 5. ఓకే, ఇప్పుడు ఎఫ్ రిజల్టెంట్ వాల్యూ 5 న్యూటన్స్ అయింది. ఓకే, ఇది ఎఫ్ రిజల్టెంట్ వాల్యూ 5 న్యూటన్స్ అయింది. ఓకే, అంత బాగానే ఉంది. ఇక్కడికి ఇప్పుడు ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 న్యూటన్స్ కదా. ఫోర్స్ ఫార్ములా తెలుసు మనకి, చేంజ్ ఇన్ మొమెంటమ్ బై చేంజ్ ఇన్ టైం ఈజ్ ఈక్వల్స్ టు 5 న్యూటన్స్. ఓకే, ఇప్పుడు 20 t ఈజ్ ఈక్వల్స్ 20 seconds అప్పుడు ఎంత వెలాసిటీ ఉన్నదంటే దానికోసం ఈ ఫార్ములా వాడాల్సి వచ్చింది. చేంజ్ ఇన్ మొమెంటమ్ అంటే m × v ఫైనల్ మైనస్ v ఇనిషియల్ కదా, బై చేంజ్ ఇన్ టైం ఎంత ఇచ్చాడు, ఇక్కడ 20 seconds ఇచ్చాడు. 20 ఈజ్ ఈక్వల్స్ టు 5. మాస్ ఎంత ఇచ్చాడు 2 kg ఇంటూ v ఫైనల్ ఇనిషియల్ వెలాసిటీ 0 బై 20 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు 2 10 times v ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు 50. ఓకే, ఇప్పుడు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, ½ mv ఫైనల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ½ ఇంటూ మాస్ ఇంటూ v ఫైనల్ స్క్వేర్ అంటే 50 హోల్ స్క్వేర్. ఈ 2 క్యాన్సిల్ అవుతాయి, 5 5 25, 2500 జూల్స్ వస్తుంది. దేర్ఫోర్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 2500 జూల్స్. మనకి ఇచ్చిన ఆప్షన్లో 3 ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.